19లో శాలరీస్ 9 తారీఖు 5 తారీఖు జీతాలు ఇస్తుంటే కార్మికులు లోన్ తీసుకున్న వాళ్ళకు చెక్ బౌన్స్ అయ్యి ఫైన్స్ పడుతున్నాయని చెప్పి బాధపడి నేను మాట్లాడినందుకు నన్ను డిపో మేనేజర్ గారు డిపార్ట్మెంట్ కు సొత్తుగా ఉండి ఆయన చేసే తప్పుల్ని పాయింట్అవుట్ చేస్తున్నానని నన్ను సస్పెండ్ చేసి జైరాబాద్ పంపించారు సార్. జైరాబాద్ పంపిస్తే అక్కడ 2 ఇయర్స్ చేసి మళ్ళీ ఆర్ఎం దగ్గరికి వెళ్తే ఇప్పుడు 2 ఇయర్స్ మళ్ళీ ఆగస్ట్ వస్తే 2 సంవత్సరాల నుంచి మెదక్లో చేస్తున్నాను సార్. ఎందుకంటే అన్యాయాన్ని ఎదిరించకూడదు ఆర్టీసీలో, తప్పుని తప్పని కూడా సార్. రైట్ సార్. పనిచేసే వానికి అన్యాయం ఎక్కువ కార్పొరేషన్. రైట్ సార్. ఇదే విషయంపై సమయం లేదు కాబట్టి మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు, కంక్లూడ్ గా మనం చూస్తున్నాం, నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా ప్రతి విషయం, ప్రతి మనిషి వెనకాల ఒక గాథ ఉన్నది. ప్రతి మనిషి, ఆర్టీసీ డ్రైవర్ కానీ, కండక్టర్ కానీ, ఈవెన్ స్వీపర్ కానీ, వారి వెనకాల ఒక ఆవేదన ఉంది. ఆ కుటుంబాలు ఏదైతే సంక్షోభానికి గురవుతున్నారో ప్రతి ఒక్కరూ తనకు సంబంధించిన గాథలను, తన బాధలను వెలిబుచ్చుకున్నారు. ఈ విషయంలో కంక్లూడ్గా మీరేమంటారు? ఒకటే నేను కంక్లూడ్ అయ్యింది ఏంటంటే, రెగ్యులేషన్స్ మార్చకుండా విలీనం చేసినా కూడా ప్రయోజనం ఉండదు. రెండో విషయం ఏంటంటే, వాళ్ళ యూనియన్లు ఏ విధంగా సార్ ప్లీజ్ సార్